ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన టికెట్ల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును బుధవారం హైదరాబాద్లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అరెస్టు చేసింది. ఈ విషయంపై విజిలెన్స్ దర్యాప్తులో కలో టిక్కెట్ల కేటాయింపు మరియు పాలనకు సంబంధించిన అవకతవకలు జరిగాయని తేలింది. జగన్ మోహన్ రావు మరియు ఇతర హెచ్సీఏ అధికారులు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ పై అదనపు టిక్కెట్ల కోసం ఒత్తిడి తెచ్చారని, వ్యక్తిగత అమ్మకాల టిక్కెట్లతో సహా టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్లో నిమగ్నమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్య ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మరియు బీసీసీఐ మధ్య జరిగిన పక్ష ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించబడింది. ఒప్పందం ప్రకారం 10% టిక్కెట్లను కకి ఉచితంగా కేటాయించాలి. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది మరియు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై అధికార దుర్వినియోగం మరియు అనవసర ఒత్తిడి ఆరోపణలను ధృవీకరించిన తర్వాత సిఐడి రావు మరియు ఇతర హెచ్సీఏ అధికారులపై నమోదు చేసింది.